నమస్తే. నేను సనపల నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. బ్యాంక్ లోన్‌కి కోఅప్లికెంట్ కూడా బాధ్యుడా? మిత్రులారా, ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు లోన్ తీసుకున్న వ్యక్తితో పాటు కోఅప్లికెంట్ సంతకం కూడా తీసుకుంటారు. ఎందుకు కోఅప్లికెంట్ సంతకం తీసుకుంటారు అంటే, మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్ నుండి తన అవసరం నిమిత్తం ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు అప్లైంట్తో పాటు కోఅప్లికెంట్ సంతకం కూడా తీసుకుంటారు. ఒకవేళ లోన్ తీసుకునే వ్యక్తి సక్రమంగా తిరిగి ఈఎంఐ రూపంలో లోన్ చెల్లించకుండా ఎగవేస్తే అప్పుడు కోఅప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతని వద్ద నుండి బ్యాంక్ అధికారులు రావాల్సిన సొమ్మును వసూలు చేసుకుంటారు. అధికారం బ్యాంకుకి ఉంటుంది. అప్లైంట్ అబ్స్కాండ్ అయినా చెల్లించకపోయినా కోఅప్లైంట్ను పార్టీగా చేర్చి న్యాయస్థానం ద్వారా కోఅప్లికెంట్ నుంచి రావాల్సిన సొమ్మును వసూలు చేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. అందుకే లోన్ ప్రొవైడ్ చేయడానికి ముందు ప్రొసీడింగ్స్లో భాగంగా, ఒక ప్రాసెస్లో భాగంగా వీరు సంతకాలు తీసుకుంటారు. అదేవిధంగా వచ్చినటువంటి సొమ్ముతో తీసుకున్నటువంటి బ్యాంకు లోను అమౌంట్, అంటే కోఅప్లైంట్ లోన్ తీసుకున్నారో ఆ ఆస్తి మీద ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ ఒక్క తీసుకునే వ్యక్తికి, కోఅప్లైంట్ వ్యక్తికి సమానమైనటువంటి హక్కులు ఆ ఆస్తి మీద కలిగి ఉంటారు. అందుకే కోఅప్లైంట్ సంతకాలు కూడా ఖచ్చితంగా తీసుకొని తీరుతారు.